దాని మీద మీరు మీ ఉద్దేశం ఏంటి పటాభి గారు? వికే గారు, సార్ సరే ఈ గూగుల్ టేక్అవుట్ ఇష్యూస్ ఇవన్నీ ఇప్పుడు అతను ఒక అపరిచితుడు, ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎవడికి తెలీదు. ఇష్టానుసారం తనకి ఏది అనుకూలం అనిపిస్తే అది వాగుతూ ఉంటాడు. సరే, దాని గురించి గఫూర్ అన్న వీళ్ళందరూ మాట్లాడారు కాబట్టి మనం అమరావతి సబ్జెక్ట్లోకి వస్తే, ఇవాళ ఆయన గారు ఏ బంగారం పెట్టి కడతారా, వెండి పెట్టి కడతారా అంటే ఆ కడుపు మంట తట్టుకోలేకపోతా ఉన్నాడు. మళ్ళీ అమరావతి పనులని స్వయంగా గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చి పునఃప్రారంభించడం అనేది మనోడికి అసలు జీర్ణం కావట్లా. ఎన్ని సీసాల జలుసులు దాగినా కూడా మంట చల్లారట్లేదంట. అందుకని ఇవాళ అదంతా మళ్ళీ కక్కాడు. సరే, ఇవాళ మిస్టర్ జగన్ రెడ్డి ఇంత విషం కక్కుతా ఉన్నావు కదా, ఏదో లెక్కలు చెప్తా ఉన్నావు కదా. ఇందాక మా వీకే గారు ఒక ఛాలెంజ్ విసిరారు నీ రిషికొండ ప్యాలెస్ గురించి. దానిని ఇవాళ ఇంకొంచెం డీటెయిల్డ్గా నేను నీకు లెక్క చెప్తానా, నువ్వు దానికి సమాధానం చెప్పు. నువ్వు రిషికొండ ప్యాలెస్, రిషికొండని బోడిగొండు కొట్టించి నువ్వు అక్కడ నిర్మించినటువంటి నిర్మాణాలు 9.8 ఎకరాల విస్తీర్ణంలో 7 బ్లాకుల్లో నువ్వు 19,968 స్క్వేర్ మీటర్ల బిల్డింగ్స్ కట్టావు. ఎంత? 19,968 స్క్వేర్ మీటర్స్ అంటే 2,14,933 స్క్వేర్ ఫీట్ నువ్వు కట్టినటువంటి కన్స్ట్రక్షన్ ఏరియా. 2,14,930 నీ కులుకుల కోసం మనోడు విలాసాలు కొలకడానికి 2,14,933 స్క్వేర్ ఫీట్ కట్టుకున్నాడండి. ఇవాళ సెక్రటేరియట్కి అంత అవసరమా ఇంత అవసరం అని మాట్లాడుతూ ఉన్నాడు కదా. మనోడి మసాజ్ టేబుల్ ఉన్నటువంటి రూమే ఒక 2,000 అడుగులో 3,000 అడుగులో ఉంది. మనోడి బాత్ టబ్ ఉన్నటువంటి రూమ్ ఇంకొక 2,000 అడుగులో 3,000 అడుగులో ఉంది. మనోడి బాత్ టబ్బు, మనోడి మసాజ్ టేబుల్, మనోడి మంచం, వీటికే 1,000 అడుగులు కదా. సరే, విస్తీర్ణం గురించి మాట్లాడుకుంటే అది 2,14,000 అడుగులు ప్యాలెస్ కట్టుకున్నటువంటి ఈ మహానుభావుడు వాళ్ళ సెక్రటేరియట్ విస్తీర్ణం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రెండోది, ఖర్చు గురించి మాట్లాడుకుంటే వీకే గారు మనోడేదో 7,000 8,000 అబ్బా ఇంత అంత అంటా ఉన్నాడు కదా. రిషికొండ ప్యాలెస్కి అయినటువంటి అధికారికంగా రికార్డెడ్గా అయినటువంటి ఖర్చు 680 కోట్ల రూపాయలు, 680 crores. ఇప్పుడు మీరు 680 crores డివైడెడ్ బై 2,14,933 అదే కదా స్క్వేర్ ఫీటు. 680 crores డివైడెడ్ బై 2,14,933 క్యాలిక్యులేటర్లో కొట్టండి మీరు. అక్షరాల స్క్వేర్ ఫీట్కి 31,637 రూపాయలు ఖర్చు పెట్టాడండి. నేను చెప్పాగా 31,637 రూపీస్. అదే మీరు అన్నారు, మీరు ఛాలెంజ్ చేశారు కాబట్టి నేను ఎగ్జాక్ట్ లెక్క చెప్తా ఉన్నా. మీరు చెప్పింది 100% కరెక్టు. జగన్మోహన్ రెడ్డి రిషికొండ ప్యాలెస్కి ఖర్చు పెట్టింది అక్షరాల 31,637 రూపాయలు అడుక్కి. ఈ మహానుభావుడు వాళ్ళ సిగ్గు లేకుండా నీ విలాసాలకి అడుక్కి 31,600 ఖర్చు పెట్టి ఇవాళ అమరావతి మీద విషం కక్కుతావా? ఏంటా అది? నీ శాండ్లీర్లు, నీ ఇటాలియన్ మార్బుల్లు, నీ గోల్డ్ ప్లేటెడ్ కమోడ్లు, అడుక్కి 31,600 రూపాయలతో కట్టినటువంటి ప్యాలెస్, కట్టినటువంటి బిల్డింగు ఇవాళ ఈ భారతదేశంలో ఎక్కడైనా చూపించండి. ప్రపంచ దేశాల్లో నేను అన్న, ఎందుకంటే గతంలో సద్దాం హుస్సేన్ ప్యాలెస్, ఆ గడాఫీ ప్యాలెస్ ఇలాగే కట్టుకున్నారు. నాకు తెలిసి భారతదేశంలో ఇంత విలాసవంతంగా అడుక్కి 31,637 రూపాయలు ఖర్చు పెట్టి కట్టినటువంటి బిల్డింగ్ లేదండి. నాట్ ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మీరు రాష్ట్రపతి భవనానికి కూడా అంత ఖర్చు పెట్టి ఉండరు. ఖచ్చితంగా కిమ్ముకుండా ఉంటుంది. కాబట్టి జగన్ రెడ్డి లెక్కలు చెప్పాలంటే ఇవి వాస్తవ లెక్కలు. ఊరికనే అమరావతి మీద విషం కక్కటం మానేసి నువ్వు ఇంత సొమ్ము నీ విలాసాల కోసం అడుక్కి 31,600 రూపాయలు తగిలి దేనికి ఎట్లా తగలే బుద్ధి అయిందో. అక్కడేమో ఆ రోజున పేదవాడికి పట్టెడు అన్నం పెట్టేటటువంటి అన్న క్యాంటీన్లు మూసేసి ఈ రకంగా 680 కోట్ల రూపాయల 2,14,933 అడుగుల ప్యాలెసా? నువ్వు ఇవాళ అమరావతి గురించి మాట్లాడతావా? కొద్దిగా సిగ్గుండాలి కదండి. కాబట్టి ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం వైసీపీ నాయకులకి, జగన్ రెడ్డికి, నువ్వు ఎన్ని గంటలు ఎంత ఓకదంపుడు ఉపన్యాసం ఇచ్చి ఇంకా ప్రజల్ని ఎంత మోసం చేసే ప్రయత్నం చేసినా ఇదిగో ఇలాగే చెప్తాం. లెక్కలు మాకు కూడా చెప్తాం వచ్చినానా?
మేము చెప్తాం లెక్కలు, వాస్తవ లెక్కలు, నీలాగా కాకి లెక్కలు కాదు. రైట్. అమరావతికి సంబంధించి ఆయన ఇంకా మారని ఆ బుద్ధి